హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 30. సో ఎపిసోడ్ 30లో కూడా వచ్చేసాము. ఈ ఎపిసోడ్ 30లో అన్నీ కూడా చెప్తున్నాను, అన్నీ కూడా క్రేజీలీ మంచి మంచి న్యూసెస్. సో డెఫినెట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి, మీరే ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటో కూడా దీంట్లోనే చెప్తానమాట. సో ఒక క్లూ ఇస్తాను లాస్ట్లో, సో డోంట్ మిస్ దట్. ఇక ఆలస్యం చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ విషయానికి వెళ్ళిపోతే విండ్ బ్రేకర్ సీజన్ 2 ఎండ్ అయిపోయింది కదా. సో సీజన్ 2 ఎండ్ అయిపోయిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, సీజన్ 3 అనౌన్స్ చేస్తారేమో అనుకుని ఎగ్జైట్ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ సీజన్ 3 అనౌన్స్ చేయలేదు. మేబీ సీజన్ 3 నెక్స్ట్ ఇయర్ రాకపోయినా తర్వాత రావచ్చు, 2 years టైం పడుతుంది అనుకుంటున్నా, బికాస్ క్లవర్క్స్ ఆల్రెడీ బిజీగా ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు లైవ్ యాక్షన్ మూవీ అయితే అనౌన్స్ చేశారు. ఇదైతే డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది. అండ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లుకింగ్ గుడ్. ఐ థింక్ మేబీ బాగుండొచ్చు ఈ లైవ్ యాక్షన్. సో చిన్న క్లిప్ కూడా చూపిస్తాను, స్క్రీన్ మీద చూసేయండి. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇది ఇంకొక సాడ్ థింగ్ అనే చెప్పుకోవాలి. లైక్ ఈ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని మాంగా సెండ్ అయిపోతున్నాయి. అండ్ ఇంకొక మాస్టర్ పీస్ మాంగా అయిన విన్లాండ్ సెగా కూడా చూసుకుంటే ఈ జూలై 25th అయితే ఎండ్ కాబోతుంది. ఏంటి అన్నీ ఎండ్ అయిపోతుంది, నాకేం అర్థమే కావట్లేదు. ఇక కొత్తవి వస్తున్నాయి, బట్ అన్నీ ఎండ్ అయిపోవడం క్రేజీ బై. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఇంత తొందరగా ఇన్ని ఎండ్ అయిపోతాయని చెప్పి. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే 5/4 సీజన్ 3 Part 1 ఆల్రెడీ ఎండ్ అయిపోయింది కదా. ఇప్పుడు Part 2 చూసుకుంటే మీకు January 2026కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే టౌగనంకి ఈ యానిమేకి సంబంధించిన ఒక కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ అయింది. అండ్ దీని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. మన ఇండియాలో అయితే క్రంచీరోల్ అయితే తీసుకొని రాబోతుందని చెప్పేసాం కూడా ఆల్రెడీ. అండ్ నెట్ఫ్లిక్స్ కూడా తీసుకొని రావచ్చు, సో చూడాల్సి ఉంటుంది. అండ్ ఇది చూసుకుంటే July 11th రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన కొత్త క్యూజువల్ స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ట్రైలర్ కూడా వచ్చింది. ఆ కొత్త ట్రైలర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే లెట్స్ గో కరాఓకే యానిమే. సో ఇది చూసుకుంటే July 24th అయితే క్రంచీరోల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఇది రాస్కెల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ శాంటా క్లాస్ యానిమే నుంచి లాస్ట్ సింగర్ విజువల్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట. ఈ యానిమే July 5th రాబోతుంది. అండ్ ఆ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇది కూడా మన ఇండియాలో క్రంచీరోల్లో రాబోతుంది. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఫ్రమ్ ఓల్డ్ కంట్రీ బంకిన్ టు మాస్టర్ స్వార్డ్స్మెన్. సో ఇదైతే మొన్న ఎండ్ అయిపోయిన యానిమే అనమాట సీజన్ 1. ఇప్పుడు సీజన్ 2 అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది, 2026లో అయితే రాబోతుంది. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే టోక్యో రివెంజర్స్. సో నెక్స్ట్ సీజన్ అయిన వార్ ఆఫ్ ద 3 Titans ఇది చూసుకుంటే కొత్త అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. అండ్ ఈ యానిమే చూసుకుంటే 2026కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే రన్మా హాఫ్ సీజన్ 2 అయితే ఫైనల్లీ కొత్త ట్రైలర్ అయితే దీనికి సంబంధించిన రిలీజ్ అయిపోయింది అనమాట, టీజర్ అయితే. ఇది చూసుకుంటే అక్టోబర్ ఈ మంత్ అంటే ఇయర్లోనే October 2025 రిలీజ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్లో. అండ్ దీనికి సంబంధించిన టీజర్ని అయితే మీ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే కాగుయా-sama లవ్ ఈజ్ వార్ నుంచి కొత్త ఇన్స్టాల్మెంట్. సో ఇదైతే న్యూ టీవీ స్పెషల్ యానిమే అనమాట. సో దీనికి సంబంధించిన విజువల్ కూడా రిలీజ్ చేశారు, స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. రిలీజ్ డేట్ అయితే ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పలేదు. ఈ యార్కు భలే ఉండబోతుంది. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే యాజ్ ఐ సెడ్ మాంగాలు చాలా ఎండ్ అయిపోతున్నాయని చెప్పా కదా. సో ఆ వాష్ మాంగా కూడా అయితే అఫీషియల్గా అయితే ఎండ్ అయిపోయింది ఎట్ ప్రజెంట్. ఆ వాష్ నా ఫేవరెట్ ఫుట్బాల్ యానిమే అని కూడా చెప్పాను మీకు. చూసుకుంటే ఎప్పటివరకు చూడకపోతే యానిమే చూడండి, మాంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, చదవండి కావాలనుకుంటే. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే స్కిప్ అండ్ లోఫర్ నుంచి కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. ఇది సీజన్ 2 ప్రస్తుతం అయితే ప్రొడక్షన్లో ఉంది, ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చెప్పలేదు. బట్ ఆ క్యూజువల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే కిల్ ట్యూబ్. సో ఇది చూసుకుంటే ఒక ఒరిజినల్ యానిమే ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇది చూసుకుంటే యానిమే ఎక్స్పోలో అయితే ఇది చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారంట దీనికి సంబంధించి. బట్ దీనికి సంబంధించిన కొత్త టీజర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఐ మీన్ ఆల్రెడీ యానిమే ఎక్స్పోలో కూడా రిలీజ్ అయిపోయింది అనుకోండి. సో ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇది చూసుకుంటే చాలా అంటే చాలా క్రేజీగా డిఫరెంట్గా అనిపిస్తుంది. చూద్దాం, ఇది వచ్చిన తర్వాత డెఫినెట్లీ మిస్ అవ్వకూడదు. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే మిస్కో బేస్ డ్రాగన్ మేడ్ ఎ లోన్లీ డ్రాగన్ వాంట్స్ టు బి లవ్డ్ యానిమే మూవీ ఉంది కదా. సో ఇదైతే ఇప్పుడు June 27th రాబోతున్న విషయం మనకు తెలిసిందే జపాన్లో.
దీనికి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఇది ఎందుకంటే రిలీజ్ డేట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కూడా నిన్నే చూసుకుంటే. సో దానికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే లికోరిస్ రికాయిల్ నుంచి అయితే ఒరిజినల్ యానిమే ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇదైతే ప్రొడక్షన్లో ఉందన్నమాట స్టూడియో దగ్గర చూసుకుంటే. దానికి సంబంధించిన కొత్త విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో ఇదేంటి సీక్వెలా లేకపోతే ఏం ప్రాజెక్ట్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో ఫర్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే స్టూడియో క్లౌడ్ వర్క్స్ ఉంది కదా, సో వాళ్ళ నెక్స్ట్ సమ్మర్లో బోల్డ్ 3 యానిమేస్ వస్తున్నాయి కదా తోపి. ఇది రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ శాంటా క్లాస్, మైడస్ ఆఫ్ డార్లింగ్, ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డెంగ్రిటీ. సో ఈ 3టికి సంబంధించిన మెయిన్ హీరోయిన్స్ విజువల్స్ అయితే వీళ్ళు కలిపి రిలీజ్ చేశారనమాట. సో ఆ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే రెంటే గర్ల్ ఫ్రెండ్ సీజన్ 4 ఇది జూలై 4th రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక తర్వాత చూసుకుంటే మనకి టకో పీస్ ఒరిజినల్స్ ఇన్ యానిమే ఇది చూసుకుంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఈ రోజునే. మనకు చూసుకుంటే ఆల్రెడీ June 27th మనకి ఇండియాలో ఆల్రెడీ వచ్చేసింది. ఎస్టర్డే చూసుకుంటే నేను ఆల్రెడీ చూశాను. సో అది బాబోయ్ యానిమే, దాని గురించి రివ్యూలో డీటెయిల్గా మాట్లాడతాను. ఇప్పుడు చూసుకుంటే దీని ఓపెనింగ్ అయితే రిలీజ్ అయిపోయింది యానిమేతో పాటు. సో హ్యాపీ లక్కీ చాపీ అనే పేరుతో అయితే అనో నుంచి అయితే వచ్చింది. సో అది కూడా చాలా బాగుంది. ఓ చిన్న బిట్ వినిపిస్తాను, చూసేయండి. సో నెక్స్ట్ విషయం కలిపితే మొబైల్ సూట్ గుండమ్ హాత్వే. సో ఇది చూసుకుంటే ఒక మూవీ లాంటిది అనుకోండి. సో ఇది చూసుకుంటే జపనీస్ థియేటర్స్లో అయితే నెక్స్ట్ వింటర్లో రాబోతుంది. అంటే డిసెంబర్ నుంచి మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సో ఈ టైంలో రావచ్చు అనమాట. సో ఇది చూసుకుంటే చాలా రోటోస్కోపింగ్ సీజే యూజ్ చేసినట్టున్నారు. ట్రైలర్లో చూసుకుంటే చాలా ఈజీగా కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన ట్రైలర్ క్లిప్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే డన్నడన్ సీజన్ 2 దీనికి సంబంధించిన 30 సెకండ్ కమర్షియల్ కంటెంట్ అయితే రిలీజ్ చేశారో అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే కైజర్ నెంబర్ 8 మాంగా చూసుకుంటే ఇది కూడా జూలై 17th అయితే ఎండ్ కాబోతుంది, కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకొక చాప్టర్ ఉంది. నేనైతే మొత్తం అన్ని చాప్టర్స్ చదివాను. అది జూలై 17th లాస్ట్ చాప్టర్ రాబోతుంది. దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. సో సో ఫర్ ఇట్స్ గుడ్. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఫిస్ట్ ఆఫ్ ద నార్త్ స్టార్ ఇది చూసుకుంటే చాలా పాత అండ్ వన్ ఆఫ్ ద ఐకానిక్ యానిమేస్ మాంగాస్ అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కొత్త యానిమే అయితే రాబోతుంది 2026లో. దీనికి సంబంధించిన టీజర్ విజువల్ అయితే రిలీజ్ చేశారో స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఆ ఎస్థెటిక్స్ కావచ్చు, ఆ క్యారెక్టర్ డిజైన్స్ కావచ్చు, ఎక్కడికి పోలేదు, ఎగ్జాక్ట్గా వాటిని చూస్తున్నట్టే ఉంది. సో చాలా ఎగ్జైట్ అవుతున్నాను నేను మాత్రం. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే ద సమ్మర్ హికారు డైడే యానిమే రాబోతుంది కదా. సో ఇది చూసుకుంటే ఇప్పుడు దీని ఎపిసోడ్స్ కౌంట్ కన్ఫర్మ్ అయిపోయింది. టోటల్ 12 ఎపిసోడ్ ఉండబోతున్నాయి సీజన్ 1లో చూసుకుంటే. ఇక నెక్స్ట్ విషయం కలిపితే దిస్ మాన్స్టర్ వాంట్స్ టు ఈట్ మీ. సో ఇది చూసుకుంటే అక్టోబర్ 2025లో రాబోతున్న కొత్త యానిమే. దీనికి సంబంధించిన గ్లోబల్ విజువల్ అయితే రిలీజ్ చేశారు, అంటే ఇంగ్లీష్లో. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే ద ఏంజల్ నెక్స్ట్ డోర్ స్పాయిల్స్ మీ రోటెన్ సీజన్ 2 నుంచి ఫైనల్లీ కొత్త కంటెంట్ వచ్చింది. టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఆ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఈ యానిమే తోపు ఉంటుంది. నేను పెద్ద ఫ్యాన్ సీజన్ 1కి. సీజన్ 2 కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ ఇదైతే ఏప్రిల్ 2026 అని రాబోతుంది. టీజర్ మీద ఒక లుక్ వేసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే గచ్చి ఆఫ్ ద యానిమే. సో ఇది చూసుకుంటే మనకి టోటల్ 24 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. ఈ సీజన్ 1లో చూసుకుంటే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ 24 ఎపిసోడ్స్ కన్సిక్యూటివ్గా ఉంటాయంటే గ్యాప్ లేకుండా, మహా అయితే 1 వీక్ గ్యాప్ తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ ఉండదు. సో డెఫినెట్లీ మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించబోతుంది. మేబీ క్రంచ్ రోల్ నుంచి వచ్చిన యానిమేస్లో తెలుగు డబ్బ అది కూడా సేమ్ డేలో రిలీజ్ అయ్యే యానిమేస్లో ఇదే అనుకుంటా ఫస్ట్ 24 ఎపిసోడ్స్ ఉన్న యానిమే. సో చాలా ఎగ్జైట్ అవుతున్నా ఈ యానిమే గురించి. వాళ్ళు స్టూడియో బోన్స్ గట్టిగా చేయబోతున్నారు. ఇంకా అంతేకాకుండా మనకి కైజు నెంబర్ 8 సీజన్ 2 కూడా చూసుకుంటే ఎపిసోడ్ కౌంట్ కన్ఫర్మ్ అయిపోయింది. దాంట్లో 11 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఫార్ ఈ 3 యానిమేస్ వరకే వీళ్ళు ఎపిసోడ్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. డన్నడన్లో కూడా 12 ఉంటాయి, బట్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇంతటితోటి ఈ న్యూసెస్ అయితే ఎండ్ అయిపోయాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఏంటి లాస్ట్లో చెప్తానని నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియో చూసుకుంటే టకో పీస్ ఒరిజిన్ సిన్ యానిమేకి సంబంధించిన రివ్యూ అనమాట. ఎపిసోడ్ 1 టోటల్ 37 minutes ఉంది.
అండ్ ఆ ఎపిసోడ్ 1 37 మినిట్స్ చూసినాక నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్ చూసిన ఫీలింగ్ కలిగింది. అండ్ ఇది కలిగించిన ఫీలింగు నేను చెప్పలేను. అది ఎలా ఉందంటే మైండ్లో దాన్ని రివ్యూలో చాలా డీటెయిల్డ్గా చెప్తా. ఈసారి చాలా డీటెయిల్గా చెప్పబోతున్నా రివ్యూ. సో డోంట్ మిస్ దట్ వీడియో. అంతే. తర్వాత వీడియో తర్వాత మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా హెల్ప్ వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటే దెన్ బాయ్.